హాయ్ గైస్, ఈ వీడియోలో ఏం చెప్తానంటే 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీ రిపేర్ వస్తే రిపేర్ ఎట్లా చేయాలా అనే ప్రాబ్లం దీంట్లో చెప్పిస్తాను. ఇది ఏమవుతుందంటే ఆన్ అవుతుంది, సౌండ్ కూడా వస్తుంది, ముందర బొమ్మ లైట్గా కనపడుతుంది. అదేం ప్రాబ్లం అనేది అంటే చెప్తాను. వీడియో లాస్ట్ గంట చూస్తేనే మీకు అర్థమయ్యేది. చూడండి గైస్, ఆన్ చేసి చూపిస్తాను. చూడండి గైస్, ఆన్ అవుతుంది, వాయిస్ కూడా వస్తుంది. చూడండి గైస్, డిస్ప్లేలో లైట్గా నేమ్స్ కనబడుతుంది ఎల్ఈడి టీవీది. చూడండి గైస్, అది ప్రాబ్లము. అది ఏమైంటుందంటే లోపల ఎల్ఈడి స్టిప్ వస్తుంది. ఎల్ఈడి స్టిప్ అన్న పోయి ఉంటుంది, లేదంటే వోల్టేజ్ ప్రాబ్లమ్ అన్న ఉంటుంది. అది ఎట్లా చెక్ చేసుకున్నాలా, ఎంత వోల్టేజ్ ఏమి అనేది కూడా మీకు చెప్పేస్తాను ఈ వీడియోలో. ఒక ఎల్ఈడి స్టిప్కి వచ్చి 19 వోల్టేజ్ వస్తుంది. అట్లా 2 స్టిప్లు వచ్చినాయంటే 38 రావాలి వోల్టేజ్. 38 వోల్టేజ్ వస్తేనే అది బల్బులు అంటుకొని, లేదంటే అంటుకునే లేదు. అట్లా ఏమైనా అంటుకోలేదంటే కెపాసిటర్లు ఏమైనా పోయి ఉంటాయి, లేదంటే బల్బులు పోయి ఉంటాయి. చెక్ చేస్తామన్నాను గైస్, బోర్డు ఇస్తాను. చూడండి గైస్, అదే ఎల్ఈడి బల్బ్ పోయి వైర్ అది. ఇది వచ్చి మనకు వోల్టేజ్ 38 రావాలంటే ఇప్పుడు 27 ఆ మధ్య వస్తేను ఆన్ అయ్యలేదు. ఎంత వస్తుంది చెక్ చేసామన్నాడా. గైస్, అని ఆన్ చేస్తాను. లైట్ అంటుకొని ఆరిపోతాను చూడండి. అంటే అది వోల్టేజ్ ప్రాబ్లము, బల్బ్ ప్రాబ్లం కాదు. బల్బ్ లైట్ లోపల అంటుకొని ఆరిపోతుంది. ఇప్పుడు అనేక చెక్ చేస్తాను, వోల్టేజ్ చెక్ చేస్తాను. ఇది ఇప్పుడు ఎంత వస్తుంది వోల్టేజ్ అని 20 వోల్టేజ్ వస్తుంది గైస్. 27 గంట వస్తుంది. అందుకే అది ఆన్ అయ్యి ఆఫ్ అవుతా ఉంది. కెపాసిటర్లో 3 చేంజ్ చేసుకుంటే రెడీ అవుతుంది. అది సేమ్ 330, 35 ఇట్లుంటుంది. సేమ్ వోల్టేజ్ అని అనట్లేదు, 470, 35 వేసినాను అవుతుంది. అంటే మీ దగ్గర సేమ్ కెపాసిటర్ లేకున్నాను. దాంట్లో సెంటర్లో ఒకటి ఉంది చూడండి గైస్, కెపాసిటర్ 330, 35. అది కెపాసిటర్ చేంజ్ చేసుకుంటే సార్లు రెడీ అవుతుంది. చూడండి గైస్, ఇదే అది 330, 35. ఇది 470, 35. ఇది ఇప్పుడు వేసేసాను నేను. చెక్ చేద్దాం ఇది వోల్టేజ్ ఎంత వస్తుంది అనేది. చూడండి సార్, ఎల్ఈడి ఆన్ అయిందంటే వోల్టేజ్ కరెక్ట్గా వస్తుంది. టీవీ రెడీ అయింది. ఇది అంతా కేసు ఇది 37 వోల్టేజ్ వస్తుంది.